హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం తల్లి. రండి, పరమాన్నం ఎలా చేయాలి అన్నది కొలతలతో చెప్పేస్తాను, చూపించేస్తాను. పరమాన్నానికి 1 లీటర్ పాలు, 50 గ్రామ్స్ బియ్యం, ఒక కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. ఫస్ట్ పెసరపప్పుని వేయించుకుందాం. వేగి నెయ్యి స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యంలో కలిపి నానబెడదాం. బౌల్లో వేసేసుకున్నాం. బియ్యం కూడా వేసుకున్నాం. ఒక 1 అవర్ నానబెట్టుకోండి. పరమాన్నానికి 1 లీటర్ పాలు తీసుకోండి. అలాగే 1 గ్లాస్ నీళ్ళు, అంటే 250 గ్రామ్స్ నీళ్ళు, 1/2 లీటరు నీళ్ళు అంతే. ఇప్పుడు పరమాన్నానికి బియ్యం, పెసరపప్పు నానబెట్టుకున్నవి వేసుకున్నాం. ఒకసారి ఇలా కలయి తిప్పుకొని గరిటె ఇలాగే పెట్టి, చిల్లులు గరిటె కదమ్మా, ఒడ్డిగిలుగా మూత కూడా చిల్లుల మూత, ఇలా మూత పెడదాం ఒడ్డిగిలుగా. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇలా ఉంది. అసలు చూడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా చిల్లులు గరిటె వేసుకోవాలి, ఒడ్డిగిలుగా పెట్టుకోవాలి, అంతే. దగ్గరికి వచ్చేసిందమ్మా, ఒకసారి చూద్దాము. అసలు ఈ మనం పరమాన్నం వండుకునేటప్పుడు దగ్గరికి వచ్చి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనం పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా సిమ్ మీద పెట్టేసుకొని ఇట్లా గరిటె పెట్టి చిల్లులు మూత కనుక వేస్తే సరిపోద్ది. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకొని పాకం అది పట్టుకుందాం. పరమాన్నానికమ్మ కొంచెం నెయ్యి వేసుకోవాలి. అయిపోయిన తర్వాత పాకం అది పెట్టేసిన తర్వాత నేనేం చేస్తానంటే జీడిపప్పే కొంచెం ఎక్కువ నేతిలో వేయించేసి అది అలాగే కలిపేస్తా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి. ఎక్కువైతే తొందరగా మళ్ళీ మాడిపోతాయమ్మా, అందుకని. సరేనా? వేసేసుకోండి. చూడండి, ఒక 100 గ్రాములు బెల్లం వేసాను. 100 గ్రాములు బెల్లం వేసాను కదా, కొంచెం షుగర్ వేద్దాం. అంతకన్నా ఇంకెక్కువ అవసరం లేదు. 1 లీటర్కి సరిపోద్ది. పాకానికి సరిపడినన్ని నీళ్ళు. మీరు ఎప్పుడు కొంతమంది బెల్లము, పంచదార అన్నీ కలిపేసుకుంటారు పరమాన్నంలో. అలా కాకుండా ఇలా పాకం పట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పచ్చకర్పూరం, యాలక్కాయల పొడి వేసుకొని కలిపి పెట్టుకున్నాం పాకం వచ్చే వరకు. ఒకసారి ఎలా అయిందో చూద్దామా. కొంచెం లేతగా ఉంది చూడండి, కనిపిస్తుంది కదా, కొంచెం లేతగా ఉంది. ఒకసారి చూద్దాం. ఆఫ్ చేసేస్తాను. దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇందాక మీద కాదు, లేత ఉండపాకం అంటారు, లేత పాకం. ఒక 5 మినిట్స్ ఆగండి. వేడిది పోయకూడదు. ఎప్పుడైనా వేడిది ఎప్పుడైతే పోసారో మనం పరమాన్నం చల్లారింది, కానీ వేడిది పోస్తే కనుక పాలు ఇరిగిపోతాయి. పాకం కలిపేసుకున్నాం. చల్లారింది. పాకం ఎప్పుడైనా కూడా ఇలా పాకం పట్టుకోవాలమ్మా. పాకం పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్క చిటికెడే పచ్చకర్పూరం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సరేనా? ఎలా ఉందమ్మా నేను చేసిన పరమాన్నం? ఒకసారి చేసుకొని చూడండి తల్లి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.